వినాయకుడు ఎప్పుడో కళ్ళు తెరిచాడు. తొందరగా కుంభాభిషేకం చేయించండి. ఇది మహాస్వామివారి మాటలు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన మహాస్వామివారి లీల ఇది. చాలా ఏళ్ల క్రితం కంచి పరమాచార్య స్వామివారు దక్షిణ తమిళనాడు యాత్ర చేస్తున్నారు. తంజావూరు, తిరుచిరాపల్లి, తిరువనైకావల్, శ్రీరంగం, దిండిగల్, చోళవండన్ చూసుకొని మధురై వైపుగా ప్రయాణం చేస్తున్నారు స్వామివారు. దారిలో దగ్గరలోని గ్రామ ప్రజలు పిల్లా పాపలతో సహా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామివారు వారందరినీ చిరునవ్వుతో ఆశీర్వదించి పళ్ళు కలకండా ప్రసాదంగా ఇచ్చి ముందుకు సాగిపోయారు. ఇంకొద్దిసేపట్లో పుణ్యక్షేత్రమైన మధురై చేరుకుంటారు. దారిలోని ఒక గ్రామం వారు మహాస్వామి వారిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వారి భక్తికి, ఉత్సాహానికి స్వామివారు చాలా ఆనందపడ్డారు. రోడ్డు పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు వేర్లపైన కూర్చుని ఉన్నారు మన మహాస్వామివారు. ఆ గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ ఊరి పంచాయతీ పెద్ద స్వామికి సభక్తికంగా సాష్టాంగం చేసి స్వామివారితో మేము పెరియవాను ఒకటి కోరుకుంటున్నాం అని అన్నాడనమాట ఆయన. ఏంటది అంటే, పేదవారమైన మేమందరం కలిసి ఇక్కడికి దగ్గరలో ఒక వినాయకుని దేవాలయం కట్టించుకున్నాం. మా మీద దయ వంచి స్వామివారు దేవాలయంలోకి విచ్చేసి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా మేమందరం ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నాడు ఆయన. పరమాచార్య స్వామివారు ఉత్సాహంగా లేచి ఎక్కడుంది దేవాలయం అని అడిగారు. ఆ గ్రామ పెద్ద ఇక్కడే కూతవేటు దూరంలో అని చెప్పారనమాట. వచ్చి మీరు అనుగ్రహించాలని కూడా అన్నాడు. స్వామివారు వడివడిగా నడిచి ఆలయం చేరుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతంతో స్వామివారు ఆలయం లోపలికి వచ్చారు. గర్భగుడిలో 6 అడుగుల వినాయకుడు నిండుగా కూర్చునున్నాడు. స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. మహాస్వామివారు కన్నార్పకుండా కొద్దిసేపు ఆ విగ్రహం వంక చూస్తూ కుంభాభిషేకం పూర్తయిందా అని పంచాయతీ పెద్దను అడిగారనమాట. అతను ఇంకా కాలేదు స్వామి అని బదులిచ్చాడు. అంతా జరిగింది కదా, మరి కుంభాభిషేకం ఎందుకు జరపలేదు అని అడిగారు. ఆ గ్రామ పెద్ద వినయంతో అంతా పూర్తయింది స్వామి, మరొక నెలలో మహాత్మా గాంధీ గారు ఈ వైపుగా వస్తున్నారు. వారు వచ్చిన తరువాత ఆ రోజే వారి సమక్షంలో కుంభాభిషేకం జరపటానికి మధురైలో కొంతమంది పెద్దలు అంగీకరించారు. అదే స్వామి కారణం, గాంధీ గారి కోసం వేచున్నాం అని చెప్పాడనమాట ఆయన. స్వామివారు తనలో తానే నవ్వుకొని 2 నిమిషాల పాటు విగ్రహం వంక తదేకంగా చూసి వారితో, నాకు తెలిసి ఆ అవసరం లేదు. ఇప్పటికే వినాయకుడు బాగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఇంకా మీరు కుంభాభిషేకం ఆలస్యం చెయ్యవలదు. మంచి రోజు చూసి వెంటనే చేసేయండి అని సెలవిచ్చారు. లేదు స్వామి, వినాయకుడికి కళ్ళు తెరిచే ఘట్టం అదే అండి. మనము గుడి ప్రతిష్ఠ అయ్యాక నేత్ర ఉన్మీలనం చేస్తాం కదా, అది ఇంకా జరగలేదు. మీరిలా ఆజ్ఞాపించటం మాకు ఏమీ అర్థం కావడం లేదు అని అన్నారు అయోమయంగా ఆ ఊరి పెద్ద స్వామివారితో. స్వామివారు మరలా నవ్వి, ఇది నా కోసం చెప్పడం లేదు, వినాయకుడు కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నాడు. తొందరగా కుంభాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యండి. గాంధీగారు వచ్చినప్పుడు మంచిగా దర్శనం చేసుకుంటారు అని అన్నారు మహాస్వామి. పంచాయతీ పెద్దకి ఏం చేయాలో పాలుపోవట్లేదు. వినాయకుడి విగ్రహాన్ని చెక్కిన స్థపతికి, అదే శిల్పికి కబురు చేశారనమాట. ఆయన రాగానే స్వామివారు చెప్పిందంతా విన్నవించారు. ఆ శిల్పి కూడా నమ్మకంగా చెప్తున్నాడు, లేదు స్వామి, వినాయకుడికి కళ్ళు ఇంకా తెరవలేదు. విగ్రహం మలచిన వారే కళ్ళు తెరవాలని ఏమీ లేదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, అది ఇంకా జరగలేదు అని ఆ శిల్పి స్వామివారికి 3 సార్లు సాష్టాంగం చేసి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. వినాయకుడు కళ్ళు తెరవబడ్డాయి. ఆయన సంతోషంగా మనల్ని చూస్తున్నాడు. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు. త్వరగా మంచి ముహూర్తంలో కుంభాభిషేకం చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది అని స్వామివారు అక్కడి నుంచి బయలుదేరారు. పీఠ పరివారం కూడా బయలుదేరి వెళ్ళిపోయింది స్వామివారితో పాటు. ఇంకా ఊరి ప్రజలంతా అయోమయంలో పడ్డారు. ఊరి ప్రజలంతా పొలిమేర దాకా వచ్చి స్వామివారికి వీడ్కోలు పలికారు. వెంటనే అందరూ కలిసి పంచాయతీ వద్ద సమావేశమయ్యారు. స్వామివారి మాటల గురించి చర్చించుకోసాగారు. కొద్దిగా పెద్దవాడైన ఆ శిల్పి ఇలా చెప్పాడు, స్వామివారికి ఉన్న దూరదృష్టి వల్ల ఏమి జరిగిందో వారికి ఖచ్చితంగా తెలుసు.
కానీ నేను మాత్రం ఆ కళ్ళను తెరవలేదు. మరి స్వామివారు అలా చెప్పారు ఎందుకో మరి అర్థం కావట్లేదు అని అన్నాడు ఆ శిల్పి. నేను విగ్రహం దగ్గరికి వెళ్ళి పరిశీలించాను. అలా జరిగినట్లుగా నాకు అనిపించటం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకున్నారు. అంతా నిశ్శబ్దం. ఎవ్వరూ ఏం మాట్లాడట్లేదు. హఠాత్తుగా వెంటనే ఒక 12 ఏళ్ల బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి చేతులు కట్టుకొని వచ్చి నిలబడ్డాడు. ఆ గ్రామ పెద్ద ప్రేమతో ఎందుకలా పరిగెత్తుకొచ్చావు, ఏమిటి సంగతి అని అడిగాడు. ఆ పిల్లవాడు ఆయనతో, అయ్యా, ఆ దేవాలయ వినాయక విగ్రహం గురించి నాకు ఒక విషయం తెలుసు, ఇక్కడ చెప్పవచ్చా అని అడిగాడు. గ్రామ పెద్ద ఆసక్తిగా, నీకేం తెలుసు బాబు, చెప్పు అన్నాడు. అందరూ ఆ పిల్లాడి వంకే చూస్తున్నారు. అయ్యా, నేను ఈ విగ్రహం గురించి చెప్తున్నది నిజం. ఆ స్వామివారు చెప్పినట్టుగానే వినాయకుడు కళ్ళు తెరవటం కూడా నిజమే. అది ఎలా అంటారేమో, అది 10 రోజుల క్రితం ఒక మధ్యాహ్నం అప్పుడు విగ్రహం చెక్కిన ఈ తాతగారి మనవడు నేను స్నేహితులం. వాడు ఏం చేశాడో తెలుసా, వినాయకుడి కళ్ళు తెరవడానికి అని పెట్టిన ఉలి సుత్తి తీసుకుని గుడికి వచ్చాడు. హే, ఇటు చూడండి, మా తాతయ్య ఇలాగే విగ్రహాల కళ్ళు తెరుస్తాడు అంటూ వినాయకుని కళ్ళు తెరుస్తున్నాడు. మేమందరం అప్పుడు ఓ వినాయక కళ్ళు తెరువు, ఓ వినాయక కళ్ళు తెరువు అంటూ పాడుకున్నాం. అంతా ముగించిన తర్వాత వినాయకుడు నిజంగా కళ్ళు తెరిచాడు అని మేమంతా చిందులు వేశాం. ఈ విషయం ఊళ్ళో ఇంకెవ్వరికీ తెలియదు. మేము కూడా ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. ఇదే జరిగింది, మిమ్మల్ని క్షమించమని అడుగుదామని వచ్చాను అని చెప్పాడనమాట. అక్కడ కూర్చున్న వారందరూ ఆశ్చర్యపోయారు. గ్రామ పెద్ద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మహాస్వామి వారి గొప్పతనం తలుచుకొని ఊరంతా పరవశించిపోయారు. ఆ శిల్పి మనవడి వయస్సు 8 ఏళ్ళు. అతన్ని పిలుచుకొని వచ్చి విచారించారు. అతను వినాయకుని కళ్ళు తెరిచినట్టు ఒప్పుకున్నాడు కూడా. వెంటనే అందరూ దేవాలయానికి పరిగెత్తి వినాయకుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. స్థపతి దుర్బిని భూతద్దం సహాయంతో కళ్లను పరిశీలించాడు. నేత్రోన్మీలనం జరిగిన విధానం విని అందరూ పులకించిపోయారు. పరమాచార్య స్వామివారు వెళ్ళిన వైపుకు మొత్తం ఊరంతా పరిగెత్తింది. మరొక గ్రామ సరిహద్దులో స్వామివారు పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అందరూ పరిగెత్తుకుని వెళ్ళి స్వామివారి పాదాలపై పడ్డారు. గ్రామ పెద్ద, శిల్పి ఏడవడం మొదలుపెట్టారు. ఆ పరబ్రహ్మం వీరి వంక చూసి నవ్వుతూ, ఇప్పుడు విచారణ చేసి నిర్ధారించుకున్నారా వినాయకుడి కళ్ళు తెరవబడ్డాయని అని అన్నారు. వెళ్ళండి, వెళ్ళి త్వరగా కుంభాభిషేకం జరిపించండి, ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంచుతుంది అని అన్నారు. ఆ నడయాడే దేవుడు చెయ్యెత్తి వీళ్ళందరినీ ఆశీర్వదించి అక్కడి నుంచి నిష్క్రమించారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.